నమస్కారం. మాకల్ఫ్ న్యూస్ కి స్వాగతం. ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి. భారత్లో కాలేజ్ ప్రవేశాల గడువు సమీపిస్తున్న నేపథ్యంలో ఎన్ఐఆర్ సర్టిఫికెట్ల జారీకి సంబంధించి అత్యవసర సేవలను విస్తరిస్తున్నట్లు దుబాయ్లోని భారత కాన్సులేట్ ప్రకటించింది. ఈ మేరకు జూలై 25 శనివారం ఉదయం 8:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరిమిత వాక్-ఇన్ సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు తెలిపింది. జూలై 31 లోపు డాక్యుమెంట్లు సమర్పించాల్సిన గడువు ఉన్న దరఖాస్తులను మాత్రమే స్వీకరిస్తామని స్పష్టం చేసింది. దరఖాస్తుదారులు కాన్సులేట్ వెబ్సైట్లో అందుబాటులో ఉన్న ఎన్ఆర్ఐ సర్టిఫికెట్ దరఖాస్తు ఫారంను పూర్తి చేసి అందులో పేర్కొన్న అన్ని పత్రాలతో పాటు ఉద్యోగ ధృవీకరణ పత్రాన్ని తీసుకురావాల్సి ఉంటుంది. సేవలు ముందుగా వచ్చిన వారికి ముందుగా అందించబడతాయని దరఖాస్తుదారులు గేట్ నెంబర్ 1 ద్వారా కాన్సులేట్లోకి ప్రవేశించాలని అధికారులు సూచించారు. నిర్వహణ పనుల కారణంగా మొహరక్ వైపు వెళ్లే షైక్ ఇసా బిన్ సల్మాన్ బ్రిడ్జ్పై లెఫ్ట్ మిడిల్ లేన్లను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు బహ్రెయిన్ ప్రజాపనుల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ ఆంక్షలు జూలై 26 ఉదయం 5 గంటల వరకు కొనసాగుతాయని పేర్కొంది. ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులు ట్రాఫిక్ సూచనలను తప్పనిసరిగా పాటించాలని, జాగ్రత్తగా ప్రయాణించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. సముద్ర భద్రత, నౌకాయాన స్వేచ్ఛతో పాటు ఆగ్నేసియా దేశాలతో సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి కట్టుబడి ఉన్నట్లు ఒమన్ స్పష్టం చేసింది. ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో జరిగిన ఆగ్నేసియా స్నేహ సహకార ఒప్పందం 50వ వార్షికోత్సవం మంత్రుల సమావేశంలో ఈ మేరకు ఒమన్ విదేశాంగ మంత్రి సయ్యద్ బద్ర్ బిన్ అహ్మద్ అల్ బుసైదీ పేర్కొన్నారు. ఆసియాన్ దేశాలతో ఒమన్ సంబంధాలు మరింత బలపడుతున్నాయని, అంతర్జాతీయ చట్టాలు, పరస్పర గౌరవం, శాంతియుత సహకారం ప్రాంతీయ ప్రపంచ స్థిరత్వానికి ఎంతో కీలకమని అన్నారు. వివాదాల పరిష్కారానికి సంభాషణే ప్రధాన మార్గమని పేర్కొన్న మంత్రి, శాంతియుత చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించే దౌత్య ప్రయత్నాలకు ఒమన్ ఎప్పటికీ మద్దతుగా ఉంటుందని స్పష్టం చేశారు. అంతర్జాతీయ నౌకాయాన మార్గాల భద్రతపై మాట్లాడుతూ, హోర్ముజ్ జలసంధి వంటి కీలక సముద్ర మార్గాలు ఎల్లప్పుడూ తెరిచి సురక్షితంగా ఉండాలని, ప్రపంచ వాణిజ్యానికి నౌకాయాన స్వేచ్ఛకు ఎలాంటి అంతరాయం కలగకూడదని అని పేర్కొన్నారు. సముద్ర భద్రతకు ఐక్యరాజ్యసమితి సముద్ర చట్టాల ఒప్పందం కీలక ఆధారమని, దాని నిబంధనలను గౌరవించడం ద్వారా ప్రపంచ వాణిజ్యం, ఆహార భద్రత, ఇంధన భద్రతను పరిరక్షించవచ్చని వివరించారు. అంతర్జాతీయ నౌకాయాన మార్గాలను వినియోగించే దేశాలు పరస్పర సహకారంతో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, మలక్కా జలసంధి మరియు సింగపూర్ జలసంధిలో అమలవుతున్న సహకార విధానం ఇందుకు ఆదర్శమని ఆయన పేర్కొన్నారు. చివరిగా ఆసియాన్ సభ్య దేశాలతో సముద్ర రంగంలో సహకారాన్ని మరింత విస్తరించి సురక్షితమైన, స్థిరమైన సముద్ర భాగస్వామ్యాల అభివృద్ధికి ఒమన్ కట్టుబడి ఉంటుందని సయ్యద్ బద్ర్ బిన్ అహ్మద్ అల్ బుసైదీ తెలిపారు. సౌదీ అరేబియాలో సాధారణ విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి కొత్త జనరల్ ఎడ్యుకేషన్ లా ఆమోదించారు. ఈ చట్టం ద్వారా విద్యారంగంలో పరిపాలన మెరుగుపరచడం, విద్యా ప్రమాణాలను పెంచడం, విజన్ 2030 లక్ష్యాల సాధనకు మద్దతు అందించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రి యూసఫ్ అల్ బెన్యాన్ మాట్లాడుతూ, ఈ చట్టానికి ఆమోదం తెలిపిన కింగ్ సల్మాన్ మరియు యువరాజు ప్రధానమంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్ కు కృతజ్ఞతలు తెలిపారు. విద్యారంగంలో సంస్కరణలకు ఇది కీలక ముందడుగుగా వర్ణించారు. కొత్త చట్టం ప్రకారం విద్యాశాఖ, జనరల్ ఎడ్యుకేషన్ అఫైర్స్ కౌన్సిల్తో పాటు సంబంధిత సంస్థల విధులు, బాధ్యతలను స్పష్టంగా నిర్వహించారు. దీనివల్ల విద్యా విధానాల సమన్వయం, నిర్ణయాల ప్రక్రియ, పర్యవేక్షణ మరింత సమర్థవంతంగా సాగనుంది. అలాగే ప్రైవేట్, లాభాపేక్ష లేని సంస్థలు విద్యారంగంలో భాగస్వామ్యం కావడానికి ప్రత్యేక నియంత్రణ వ్యవస్థను రూపొందించారు. దీని ద్వారా పెట్టుబడులను ప్రోత్సహించడం, విద్యా భాగస్వామ్యాలను విస్తరించడం, సేవల నాణ్యతను మెరుగుపరచడం, విద్యా అవకాశాలను పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ చట్టం విద్యను ప్రతి ఒక్కరి హక్కుగా గుర్తిస్తూ విద్యార్థులు, ఉపాధ్యాయుల హక్కులకు రక్షణ కల్పిస్తుంది. సురక్షితమైన, ప్రోత్సాహకరమైన విద్యా వాతావరణాన్ని కల్పించడంతో పాటు విద్యార్థుల అభ్యాసంలో కుటుంబాల పాత్రను కూడా బలోపేతం చేస్తుంది. చిన్నారుల అభివృద్ధిలో ప్రారంభ బాల్య విద్యా ప్రాధాన్యాన్ని గుర్తిస్తూ ఆ రంగానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారు. అలాగే దివ్యాంగ విద్యార్థులకు మెరుగైన విద్యా సహాయక సేవలు అందించడం, ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించే కార్యక్రమాలను విస్తరించడంపై కూడా దృష్టి సారించారు. చట్టం అమలుకు అవసరమైన నిబంధనలను త్వరలో రూపొందించి సంబంధిత ప్రభుత్వ శాఖలతో కలిసి సమర్థవంతంగా అమలు చేస్తామని సౌదీ విద్యాశాఖ వెల్లడించింది.
ట్రాఫిక్ జరిమానాలు చెల్లించని అన్ని వాహనాలను సరిహద్దు చెక్పోస్టుల ద్వారా దేశం వెలుపలికి వెళ్లనివ్వడం లేదంటూ సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న వార్తలు పూర్తిగా అవాస్తవమని కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. న్యాయపరమైన లేదా ముందస్తు జప్తుకు గురైన వాహనాలు అలాగే ఇన్సూరెన్స్ గడువు ముగిసిన వాహనాలకే సరిహద్దు దాటేందుకు ఆంక్షలుంటాయని తెలిపింది. కేవలం ట్రాఫిక్ ఫైన్లు పెండింగ్లో ఉన్నాయనే కారణంతో వాహనాలపై ఎలాంటి నిషేధం విధించడం లేదని వెల్లడించింది. అలాగే కువైట్ పౌరులు దేశం విడిచి వెళ్లే ముందు ట్రాఫిక్ ఫైన్లు తప్పనిసరిగా చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొంది. అయితే ప్రవాసులు దేశం విడిచి వెళ్లే ముందు తమపై ఉన్న ట్రాఫిక్ ఫైన్లన్నింటినీ చెల్లించాల్సి ఉంటుందని, ఇది అమల్లో ఉన్న చట్టాలు నిబంధనల ప్రకారమేనని వివరించింది. సోషల్ మీడియాలో వచ్చే సమాచారాన్ని ధృవీకరించకుండా షేర్ చేయొద్దని, అధికారిక వర్గాల నుంచి విడుదలయ్యే సమాచారాన్ని నమ్మాలని ప్రజలకు మంత్రిత్వ శాఖ సూచించింది. ప్రపంచంలోని అతిపెద్ద మార్షల్ ఆర్ట్స్ సంస్థ వన్ ఛాంపియన్షిప్ మరియు విజిట్ ఖతార్ తమ భాగస్వామ్యాన్ని మరో 3 సంవత్సరాలకు పొడిగించాయి. ఈ ఒప్పందం ప్రకారం 2027 నుంచి ఖతార్లో వరుసగా అంతర్జాతీయ స్థాయి వన్ ఛాంపియన్షిప్ ఈవెంట్లు నిర్వహించనున్నారు. ఈ 3 సంవత్సరాల కాలంలో నిర్వహించే పోటీల్లో MMA, మువాయ్ థాయ్, కిక్ బాక్సింగ్, సబ్మిషన్, గ్రాప్లింగ్ విభాగాల్లో ప్రపంచ ఛాంపియన్షిప్ పోటీలు జరగనున్నాయి. అంతర్జాతీయ స్టార్ క్రీడాకారులతో పాటు మధ్యప్రాచ్యానికి చెందిన ప్రతిభావంతులైన ఫైటర్లకు కూడా అవకాశం కల్పించనున్నారు. ఈ ఈవెంట్ల ద్వారా విదేశీ పర్యాటకుల రాక పెరగడంతో పాటు ఖతార్కు ప్రపంచవ్యాప్తంగా మరింత గుర్తింపు లభిస్తుందని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఒప్పందం కింద తొలి ఈవెంట్ 2027 మార్చి 26న దోహాలోని అస్పై డోమ్లో జరగనుంది. టికెట్ల విక్రయం, ఇతర వివరాలను త్వరలో ప్రకటించనున్నారు. ఈ సందర్భంగా వన్ ఛాంపియన్షిప్ సహా వ్యవస్థాపకుడు, గ్రూప్ అధ్యక్షుడు హువా ఫంగ్ టెహ్ మాట్లాడుతూ ఖతార్తో భాగస్వామ్యాన్ని కొనసాగించడం ఆనందంగా ఉందన్నారు. ఇవి మా గల్ఫ్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.